గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్సా, లేకపోతే ఇందులో ఇంత రిస్ట్రిక్టెడ్గా ఉంది కంపెనీ డిఫెన్స్ సంబంధించిందా? ఎదురుగానే ఉన్నటువంటి రుషికొండ గీతం చూస్తే మొత్తం దాన్ని ఆ గోడలన్నీ కొట్టిపడేశారు. అంటే ఒక కన్ఫ్యూజ్డ్ వాతావరణం చేసేసారు. నేను మొదట చెప్పా, అక్కడికి వెళ్తే మనకున్నటువంటి బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా కూర్చున్నటువంటి ప్రాంతమైనటువంటి రుషికొండని ఒక బీభత్సం, కొండనంతా తొలిచేసి బోడుగుండి చేసేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టి ప్రజలకేమో సిఆర్జెడ్ జోన్ అంటాం, బ్లూ ఫ్లాగ్ ఏరియా అంటాం, ఇంకోవైపు ఏమో విధ్వంసం, వందల వేల లారీలతో మట్టి దొలుచుకుని వెళ్ళిపోవడం, సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి కొండనంతా కూడా దొలిచేయడం. అంటే నేను ప్రజానికానికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వాలకి ప్రజలంటే భయం లేకపోతే ఇలాంటి విచ్చలవిడితనం వస్తుంది. అధికార యంత్రాంగానికి రాజకీయ నాయకుల్ని అండ చూసుకొని ఇష్టానుసారం చేయడం, ఇది కేవలం ప్రజలంటే భయం లేకపోవడం. విశాఖపట్నం ప్రజలంటే చులకన భావన. ఇదే పక్క రాష్ట్రాలకు వెళ్తే ఇలా చేస్తే ఊరుకుంటారా? నిన్న ఓపెన్ చేస్తూ మంత్రి గారు ఏమొచ్చి ఇది పరిపాలనా భవనం అంటారు, ఇంకొకరు వచ్చారు కాదు ఇది టూరిజమే అంటారు, ఇంకొకరు వచ్చి అంటారు కాదు ఇది ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఇది పరిపాలన భవనం అవ్వచ్చు, లేదంటే టూరిజం భవనం అవ్వచ్చు. అంటే ఒక సైకో ముఖ్యమంత్రి తలుచుకోవాలా? ఎందుకు మేము సైకో అంటామో మీకు అర్థమైందా? ఎందుకు సైకో అనే పదాన్ని వాడామో మీకు అర్థమైంది ఇప్పటికైనా? ఇది మీ కళ్ళలో ఊహించుకొని మీ కళ్ళలో ఉన్నట్టు మీ బుర్రలో ఉన్నటువంటి మాట మేము ఊహించుకోవాలా? మేము మదిలో ఏదో ఉంది, మీ మదిలో ఉన్నటువంటి మాటని మేము ఊహించుకొని ఇక్కడ ఫలానిది ఉందని చెప్పాలా? మాకేం పట్టింది ఈ దౌర్భాగ్యం? అంత దౌర్భాగ్యం ఎందుకు పట్టిందని అడుగుతున్నా. చెప్పాలి కదా, ఫలాన్ని చేస్తాం. ఎవరికి జవాబుదారితనం? మేము నిర్మాణం చేసేదానికి అకౌంటబిలిటీ ఎవరికి ఉంది? చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? కనుక మీరు అధికార దుర్వినియోగం, దీన్నే అధికార దుర్వినియోగం అంటాం, విచ్చలవిడితనం అంటాం. అధికారం నాకు వచ్చిందంటే నా ఇష్టానుసారం చేయొచ్చు అనుకోవడం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీకు అందుకే చెప్తున్నాం, ఖచ్చితంగా రేపు విశాఖపట్నం వాసులు ఆంధ్రప్రజలు మిమ్మల్ని ఇంటికి మడత పెట్టి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని కోట్లు అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంత డబ్బు వృధా అవుతుందో మీకు తెలుసా? 800 కోట్లు పెట్టి సుమారు 1500 మందికి సరిపడేటువంటి సభ కట్టారు ఢిల్లీలో, విస్తారా భవన్. దానికి అయిన ఖర్చు 800 కోట్లు. ఇప్పుడున్నటువంటి 570 సీట్లు 570 సీట్లు ఉన్నట్టున్నాయి. భవిష్యత్తులో భారతదేశం పాపులేషన్ 1,60,000 కోట్లకో 1,70 కోట్లకో వెళ్తుంది. అక్కడ పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది. కనుక అంతమందికి సరిపడేటువంటి భవనాన్ని నిర్మాణం చేశారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. మరి ఇక్కడ మీరే నిర్మాణం చేస్తున్నారు. ప్రగతి భవనం తెలంగాణలో నిర్మాణం చేశారు, అదంతా అయింది. నాకు తెలిసి 350 కోట్లు 400 కోట్లు అయింది. ఆ రోడ్ అంతా కూడా బైక్తోనే ఆ రోడ్డు మీద వెహికల్తోనే కొంత దూరం వెళ్ళి కూర్చొని ఆ ప్రాంతాన్ని చూసి ఆనందించేటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కువ మంది టూరిస్టులు వచ్చేటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతాన్ని వీళ్ళు పూర్తిగా బంధించారు. చెప్పాలంటే ఏ విధంగా 20 అడుగుల ఐరన్ ఫెన్సింగ్తో. అదేదో ఎవరు వెళ్ళకూడదనేటువంటి ప్రాంతం, ఇది ఏదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా. అటువైపు చూస్తే ఘోరాలు నేరాలు జరిగిపోతే ఎలాగా అనే విధంగా మరి వైసీపీ అక్కడ నిర్మాణం చేపట్టిన దగ్గర నుంచి కూడా ఆ ప్రాంతాన్ని అలా తయారు చేసి పడేశారు. ఇట్లా మేము అడుగుతున్నాం, ఒక విశాఖపట్నం వాసిగా
లేదా ఒక పౌరుడిగా మీరు అక్కడ ఏం నిర్మాణం చేస్తున్నారో వాటిని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందా లేదా? పోనీ మేము ఈ మాటను 3 సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం, అలాగా ఏం చేస్తున్నారు దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఒక టాయిలెట్ నిర్మాణం కోసం ₹1 కోటి ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు చెప్పండి అని. ఒక కమోడ్ కోసం 26 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెడుతున్నారు, దేనికోసం చెప్పండి. ఏ రోజు కూడా మా మాటలు వెళ్ళే అన్ని కూడా పెడచెవిన పెట్టేశారు. ఒకవైపు ఏమో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక ట్వీట్ వస్తుంది, ఇది ముఖ్యమంత్రి గారి పరిపాలనా భవనాలని చెప్పేసి. మళ్ళీ మరుసటి రోజే దాన్ని తీసి కాదు ఇది టూరిజం ప్రాజెక్ట్ అంటారు. ఒక మంత్రి ఏమో రేపటి నుంచి అక్కడ పరిపాలన మొదలు పెడుతున్నాం, రేపటి నుంచే మొత్తం అన్ని కూడా మీరు ఎక్కడికి వెళ్ళలేదు, నేరుగా ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి మీకు అన్ని ఏం కావాలో జరిగిపోతాయని చెప్పి. మళ్ళీ మరుసటి రోజు వచ్చి కాదు ముఖ్యమంత్రి గారు పడుకోవడానికి ఇక్కడ కట్టుకున్నారు, ఆయన ఉండడానికి కట్టుకున్నారు, ఇదేమి పరిపాలన భవనాలు ఏం కాదు, ఆయన సమ్మర్ ప్యాలెస్ లాంటిది, ఇక్కడ ఉత్తరాంధ్ర వెనకబాటు తనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి పరిపాలన సాగిద్దాం అనుకుంటున్నారని చెప్పేసి ఇంకో. మళ్ళీ ఆ మరుసటి రోజే కాదు ఇది టూరిజం ప్లేసు, టూరిజంకి ఇద్దాం అనుకుంటున్నాం, ఇక్కడే పెద్ద టెర్మినల్ నిర్మాణం చేసేస్తున్నాం, ఇంటర్నేషనల్ షిప్స్ అన్ని కూడా ఇక్కడికే వచ్చేస్తాయి, ఇక్కడి నుంచి నేరుగా ప్రపంచ దేశాలకు మీరు తిరిగి వచ్చాను అన్నటువంటి. అంటే ఏది నమ్మాలి? ఇంతకాలం అయిపోయింది, ఇంతకాలం ఎదురు చూసాం, ఓకే ఏదో చేసేస్తాను, నిర్మాణం చేస్తాను. అక్కడ జడ్జి నిర్మాణం చేయలేదు, చేయకంటే ఏం చేశారు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ జనరల్గా ఫ్లోటింగ్ బ్రిడ్జ్లు ఎక్కడ పెడతారంటే అలలు చాలా చిన్న అంటే చాలా చిన్న అలలు వస్తాయి ఆ దగ్గర పెడతారు. ఇలా ఎగిసిపడే అలల దగ్గర కాదు, ఎగిసిపడే అలల దగ్గర ఉండవు అవి. ఎగిసిపడే అలల దగ్గర మీరు వేస్తే వెళ్ళేవాడికి ముందు వాంతి చేసుకుంటాడు, ఎగిసి పడతారు, తినదు కాస్త బయటకు వస్తుంది. అందుకే 4 రోజులు కాదు, వేసిన మరుసటి రోజుకి అది వెళ్ళిపోయి అది ఆ మాత్రం దూరం వెళ్ళిపోయి నవ్వులు పాలు అయినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను. అబ్బా, తెలుగు వాళ్ళు అంటే తెలివైన వారు మన మధ్యన ఎన్నైనా ఉండొచ్చు, అంతేగాని పక్క రాష్ట్రాల వాళ్ళ దగ్గర నవ్వులు పాలయ్యేటట్టుగా ఇలాంటి బ్రిడ్జిలు నిర్మాణం చేయడం, ఇలాంటి భవనాల నిర్మాణం చేయడం దేనికి వాడుతున్నావో తెలియనటువంటి పరిస్థితి. అసలు రుషికొండకి మీరు గమనించండి, ఎక్కువగా వచ్చేటువంటి పర్యాటకులు వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి వస్తారు ఎక్కువ మంది. నిన్న మనం అడుగుతున్నారు వాట్ ఈస్ దిస్ అని. ఎందుకంటే అక్కడేనా కొట్ల మనందరం స్థానికులు కనుక ఇక్కడ ప్రజల ఆవేదనని ఈరోజు నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. అదే మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పటికైనా సరే పాలకులందరూ కూడా కొంచెం ఆలోచన చేసుకోవాలా. ప్రభుత్వం సొమ్ము అంటే, ప్రభుత్వం డబ్బులు అంటే అది ఎవరైనా ఇష్టానుసారం చేయడం కాదు, ప్రతి పైసా కూడా మీరు కాపాడాల్సిన బాధ్యత ఉన్నదనేది మా ఉద్దేశం. ఇప్పుడు మీరు పరిపాలనా భవనాలు నిర్మాణం చేయాలనుకుంటే ఎన్నో ప్లేసులు ఉన్నాయి, 100,000 ఎకరాలు ఉన్నాయి, అక్కడ కట్టొచ్చు కదా, కొండను తొలిసి కట్టాలా అంటే కాంట్రవర్సీ చేసుకోవడం వల్ల మీ ఉద్దేశం? అవి నాకు తెలిసి ఎంత సేఫ్టీ రిక్వైర్మెంట్ అండి, నాదే సెక్రటరీ స్టాఫ్ అన్ని డిపార్ట్మెంట్లు కలుపుతుంటే 22,000 మంది ఉన్నారు. ఒక 100 ఎకరాల ప్లాట్ మా దగ్గర లేదా, 100 ఎకరాలు ఉంది విశాఖపట్నంలో, ప్లెయిన్ ఏరియా, ఎన్సీసీ ఉంది కాబట్టి ఎన్సీసీ పెట్టుకోవచ్చు. కానీ 100 ఎకరాలు విశాఖపట్నంలో ఉంది. అవన్నీ వదిలేసి కొండను తోలిచేసి నేను పరిపాలన భవనాలంటే ఏమనుకోవాలి? అసలు వినడానికి ఎలా ఉంది ఒకసారి ఆలోచించేయండి. అయితే ఇంకో విషయం సోదరులారా, హనుమాన్ విహారీ మనకంతా చాలా ఫేమస్ పేరు, మన ఇండియన్ టీంలోని ఆయన ప్రతిభను మనం చూసి ఆయన ప్లేస్ కూడా దక్కింది. అలాంటిది ఒక చోటా మోటా నాయకుడు కొడుకుని మందలించారని చెప్పేసి ఒక కెప్టెన్ గా ఆయన్ని హెరాస్ చేయడం చాలా దారుణం అండి. అంటే క్రీడల పట్ల
ముఖ్యమంత్రికి ఉన్నటువంటి శ్రద్ధ ఒక్కసారి గమనించాలి. నేను మీ ద్వారా ప్రజలు కోరుతున్నాను, ఒకసారి గమనించండి. ఈయన ఒక కాది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 150 కోట్లు 250 కోట్లు ప్రధానాన్ని వృధా చేయడం, స్టేడియంలో పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి మొత్తం స్టేడియంలో అంతా పాడు చేయడం, అంటే ముఖ్యమంత్రికి క్రీడల పట్ల కానీ క్రీడాకారుల పట్ల కానీ గౌరవం లేదు అన్నానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఆయన ప్యాలెస్కే పరిమితం అయిపోయి కూర్చుని విషయాలన్నీ కూడా గాలికి వదిలిపెట్టి సలహాదారులు ముసుగులో ఆ వలయంలో ఉండిపోతే మీరు ఎప్పుడు గమనిస్తారు ఈ ప్రజల యొక్క ఆవేదనని, క్రీడాకారుల యొక్క మనోభావాలను ఎప్పుడు మీరు గమనిస్తారు? కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే మీరు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం వచ్చిందని తెలియజేస్తాను ముఖ్యమంత్రి గారికి. అలాగే ఇంకొక విషయం, హౌసింగ్ ప్లాట్లని మళ్ళీ తెర మీద తెచ్చారు, చూశారు కదా. వాస్తవికంగా చెప్పాలంటే హౌసింగ్ ప్లాట్లన్నీ కూడా పేదోళ్ళ ముసుగులో పెద్దోళ్ళు కొట్టుపడేశారు, వైసీపీ నాయకులే కొట్టుపడేశారు. పేదవాడికి ప్లాట్ అనడం, మొత్తం ఒక్కొక్కడు కూడా ఎవడెవడో పేర్లు ఎక్కించేసి 4-5 సింగిల్ ప్లాట్లు చేసుకొని రేపు డెవలప్మెంట్ చేసుకుందాం ఒక ఆలోచనతో ఈ నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. ఒకటే మాట చెప్తున్నా, మనకు రోజు రూరల్ ఏరియాస్ నుంచే వస్తాడు అర్బన్ ఏరియాస్ పనిచేయడానికి. కానీ అర్బన్ ఏరియాస్ నుంచి వెళ్ళి రూరల్ ఏరియాకి వెళ్ళి ఉంటాడా? ఎవరికైనా ఇల్లు నిర్మాణం చేస్తుంటే అర్బన్ ఏరియాస్లో పెట్టి ఆ వర్క్ ప్లేస్ దగ్గర ఉంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్గా కలిసి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దూరంగా తీసుకెళ్ళి పెట్టి ఆ ప్లాట్లు వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి పని చేయమని తెలుసు కనుకనే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఈ పెద్దలు ఎంటర్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్లాట్లు తీసుకొని మళ్ళీ వ్యాపారాలు చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తారు. దీని మీద వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే చివరిగా నిన్న తాడేపల్లిగూడెంలో జెండా అనే మొన్న మీటింగ్ అయింది. దానికంటే జనాలు లేరట. వీళ్ళ సభలకు వచ్చి జనాలు వచ్చేస్తున్నారు. జనాలు వస్తున్నారు లేరు ప్రజలు చూస్తారు చెప్తారు. కనుక నేను మీ కుర్చీ మట్ట పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను. మేము మొన్న లోకేష్ బాబు పర్యటన చేసి వెళ్ళారు. మధ్యాహ్నం మీటింగ్ పెట్టాం, భోజనాలు లేకుండా 3 గంటలు ప్రజలు కూర్చున్నారు, విన్నారు. దాన్ని చూసేది తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తాను. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.